శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. హనుమాన్ చాలీసాలో 32వ శ్లోకం నుంచి ఇవాళ చెప్పుకుంటున్నాం. రామ రసాయన తుమ్హరే పాస సదా రహో రఘుపతికే దాస అని అంటున్నారు తులసీదాస్ గారు. రామ రసాయన తుమ్హరే పాస. పాస అంటే నీ దగ్గర ఉంది. ఏముంది అంటే రామ రసాయనం అని అంటారు. ఇక్కడ రసాయనము అంటే రామ రసామృతము అనడం అన్నమాట. రామ రసామృతం అంటే అమృత భాండారం. శ్రీరామ అనే అమృత భాండారము నీ వద్దనే ఉంది కదా స్వామి. నువ్వు నీలాంటి భక్తుడి దగ్గర అది ఉండడము, అది లోకోపకారం కావడము, లోక కళ్యాణార్థం దాన్ని ఉపయోగించడం నీ వల్లే అవుతుంది. అటువంటి రామరసాయన్ని పెట్టుకున్న నువ్వు సదా రహో రఘుపతికే దాస. దానివల్ల నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు అని ఒక అర్థం అయితే, ఎప్పుడూ విశేషంగా అందరినీ ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండు స్వామి అని ప్రార్థించడం. అమృతము అంటే చిరంజీవిని చేసేది, మృత్యువుని జయించేటట్టు చేసేది. ఈ ప్రపంచంలో 7 చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థామ, బలిహి, వ్యాస, హనుమాంశ్చ, విభీషణ, కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవిన అని అంటారు. అశ్వత్థాముడు, బలిచక్రవర్తి, వ్యాసమహాముని, హనుమాంశ్చ అంటే హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. ఇలా ఈ 7 దగ్గర ఉందన్నమాట ఈ చిరంజీవిత్వము అనేది. వీళ్ళు అమృత భాండారం తాగి చిరంజీవులు కాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విశేషంతో చిరంజీవిత్వాన్ని పొందారు. అందులో హనుమంతుల వారి చిరంజీవిత్వము శ్రీరామ అనే రసామృతం వల్ల వచ్చిందిట. అటువంటి రసామృతం తాగి సదారహో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండే రఘుపతి దాస అంటే శ్రీరాముడి దాసుడివి నువ్వు. నీలాంటి వాడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూనే ఆ అమృతం తాగడం వల్లే నువ్వు ఎల్లప్పుడూ ఉన్నావు, జీవిస్తూ ఉన్నావు చిరంజీవిగా అని అంటున్నారన్నమాట. రామ రసాయన తుమ్హరే పాస సదా రహో రఘుపతికే దాస అంటే రాముడు శ్రీరామ అనే నామానికి ఉన్న శక్తి ఒకే ఒక మంత్రంతో లేదా ఒకే ఒక వాక్యంతో చెప్పాలి అంటే అది చిరంజీవత్వము ఇవ్వడము అని అర్థం అన్నమాట. చిరంజీవత్వము అంటే మృత్యువును జయించడం అని ఒక మాట. ఇంకొక అర్థం ఏంటంటే ఎంతకాలం జీవించామో అంతకాలం చేసిన కర్మలు సత్కర్మలుగా మారి దుష్కర్మలు లేకుండా మంచి పనులు చేస్తూ పలువురికి మంచి చేస్తూ మృత్యు అనంతరం కూడా ఆ పేరు చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా ఆశీర్వదించగల శక్తి గలది శ్రీరామ అనే మంత్రము. శ్రీరామ అని నామం పెట్టుకున్నందుకే శ్రీరాములు వారి యొక్క 11,000 సంవత్సరాలు రామరాజ్య పరిపాలన అని అంటారు. రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలని నేటికి కూడా వింటూ ఉంటాం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఈ రామాయణాన్ని ఇప్పటికీ మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే అంత విశేషమైన సామ్రాజ్య పాలన చేశారు శ్రీరామచంద్రుల వారు. అలా శ్రీరాముని వారు ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవనం కూడా అంత సుసంపన్నంగాను సుశీలత్వంగాను సద్విచారాలతోనూ సద్గుణాలతోనూ ఉంటుంది. మృత్యు అనంతరం కూడా వారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అని అర్థం అన్నమాట. రామ రసాయన తుమ్హరే పాస సదా రహో రఘుపతికే దాస. 32వ శ్లోకంలో తుమ్హరే భజన రామకోపావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై అని అంటారు. తుమ్హరే భజన అంటే నిన్ను భజిస్తే, తుమ్హరే అంటే నిన్ను అని అర్థం అన్నమాట. నిన్ను భజిస్తే శ్రీరాముడిని చేరవచ్చు. రాముకో పావే, పావే అంటే ప్రాప్తి పొందుట అని అర్థం అన్నమాట. రాముకో పావే అంటే శ్రీరాముణ్ణి ప్రాప్తిస్తాడు అని ఒక అర్థము. శ్రీరాముడు తన వెంట నిత్యము ఉంటాడు ఎవడైతే నీ భజన చేస్తాడో. తుమరే భజన రామకోపావే. అలా శ్రీరాముడు యొక్క దర్శన భాగ్యమో రక్షణ భాగ్యమో ఆశీర్వచన భాగ్యమో కలిగితే జరిగేదేంటంటే జన్మ జన్మకే దుఃఖ బిసరావై. జన్మజన్మల నుండి వస్తున్న దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ దుఃఖాల నుండి ముక్తుడవ్వగలుగుతాడు అని అర్థం అన్నమాట. జన్మజన్మల దుఃఖాలు అని అంటే ప్రపంచంలో
ప్రారబ్ధము, సంచితము, ఆగామి అని 3 రకములైన పాప పుణ్య అనుభవాలు ఉంటాయి. దాంట్లో సంచితాన్ని, ఆగాన్ని మార్చుకోవడానికి ఆగామి అనేది ఏదైతే ఉందో ఈ రెండింటిని మార్చుకునే అవకాశం ఉంటుంది, కానీ ప్రారబ్ధాన్ని మార్చలేం. ప్రారబ్ధం అఖిలం భుంజన్ అని శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. చాలా చోట్ల శాస్త్రాల్లో కూడా ఇదే వచనం. ప్రారబ్ధాన్ని అనుభవింపక తప్పదు. అటు ఎటువంటి ప్రారబ్ధమైనా సరే, పుణ్యమైనా సరే, పాపమైనా సరే, ప్రజలు చేసే, ప్రాణులు చేసే పాపాలు పుణ్యాలు అన్నీ లెక్కింపబడతాయి. ఆ లెక్క అనుసారంగా కొన్ని దోషాలకి భుక్తం అంటే అనుభవించేది ఈ జన్మలోనే ఉంటుంది. మరికొంత భాగం మిగిలి ఉండి అది నరకంలో ఉంటుంది. ఇంకా మిగిలి ఉండి అది వచ్చే జన్మలో వాసనా రూపంలో కానీ, యోగ రూపంలో కానీ, జాతకాల్లో ఉండే యోగం అంటారు దాన్ని, జాతకాల్లో ఉండే దుర్యోగాలు సద్యోగాల రూపంలో కానీ అనుభవింపక తప్పదు. అందుకే ప్రారబ్ధం అఖిలం భుంజన్. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధి రూపంలో పీడింపబడతాయి. మనుష్యుడికి వ్యాధి అనేది ఎప్పుడు వస్తుంది సాధారణంగా అంటే వయసు మళ్ళే కొద్దీ వ్యాధి మొదలవుతుంది. కారణం ఏంటంటే మనుష్యుడికి బాల్యావస్థ, యవ్వనావస్థలో శారీరక శక్తి, దృఢత్వాన్ని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ప్రతి మానవుడికి. అలా ఇచ్చినప్పుడు దాన్ని సదుపయోగపరిచి సద్విచారాలతో, దైవభక్తితో ఎవరైతే తన జీవన గమనాన్ని నడపడం మొదలెడతాడో అప్పుడు వృద్ధాప్యం వచ్చేసరికి తనకు రావాల్సిన రోగాల్లో కొంతవరకు ఊరట కలుగుతుంది. ఎలా అంటే విపరీతమైన రోగం రావాల్సిన చోట ఏదో చిన్న రోగంతో, అది కూడా అనుభవింపబడమే, కానీ చిన్న రోగంతో దాన్ని దాటేయడానికి అవకాశం ఉంటుంది. కానీ బాల్యావస్థ, యవ్వనావస్థలో మనుష్యుడి యొక్క గర్వాంధకారంలోనూ, ప్రౌఢంలోనూ, బాల్యావస్థలో కేలీతనం అంటే ఆటలు ఆడడము, ఇలాంటి వాటిలతో జీవన గమనాన్ని వృధా చేసుకుంటూ, యవ్వనంలో ప్రౌఢత్వం అంటే అహంకారంతో జీవనాన్ని వృధా చేసుకోవడము, కొంత వయసు వచ్చేసరికి సంసారంలో పడి ఇబ్బంది పడటము, వీటి వల్ల దైవభక్తిని మరిచిపోవడము, సన్మార్గాన్ని మరిచిపోవడం వల్ల జీవన గమనంలో దుఃఖాలు మళ్ళీ రావడము, రోగాలు పాలవడము జరుగుతోంది. అదే ఈశ్వరానుగ్రహం కోసమై సత్పురుషుల యొక్క సాన్నిధ్యాన్ని వహిస్తూ, గురువుల యొక్క మార్గదర్శకంలో వెళ్తూ, ఏదీ కుదరలేదా నిత్యము దగ్గరలో ఉండే ఒక గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని మిగతా పనులు చేసుకునేటట్టుగా ఒక సంస్కారాన్ని అలవరపరుచుకుంటే అతనికి ఈ రోగ బాధలు ఏవైతే ఉన్నాయో, లేదా ప్రారంధ బాధలు ఏవైతే ఉన్నాయో, దుష్కర్మ బాధలు, వాటి నుండి ఉపశమనం కలుగుతుంది అని అంటారు. అలాగే ఇక్కడ జన్మజన్మకే దుఃఖ బిసరావి. ఇలా జన్మజన్మల నుండి వస్తున్న పీడలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి పొందుతాడు. ఎందుకు? హనుమంతుడి యొక్క భజన పాడటం వల్ల. హనుమంతుడి భజన అంటే వేరేది లేదు, శ్రీరామనామ జపమే. శ్రీరాముడి భజన అంటే హనుమతే నమః, హం హనుమతే నమః అనే హనుమంతుల వారి నామజపమే. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళడం, ఇలా చేసే ప్రతి పనిలోనూ శ్రీరాముడు కూడా స్వయంగా రక్షగా ఉంటారు అని అంటూ, అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మ హరిభక్త కహాయి అని అంటారు. అంత్యకాలమున శ్రీరాముడి యొక్క పురానికి చేరుతారు అని అంటారు. శ్రీరాముడి యొక్క పురము అంటే వైకుంఠము అన్నమాట. జీవితాంతం ఈ దుఃఖాల నుంచి, వీటి నుంచి ముక్తి పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ ఇంకొక జన్మ అనే దాని గురించి ఆలోచించి ఇదే భవసాగరంలో మళ్ళీ తేలాడాలి అంటే కష్టం. అందుకని రాములు వారి సాన్నిధ్యాన్ని గట్టిగా పట్టుకుని భక్తి మార్గంలో ఆంజనేయ స్వామి కృపచేత జీవన గమనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు ఈ అంతకాలానికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. రఘుపతి పురజాయి, రఘుపతి పురము అంటే శ్రీరాముడి యొక్క పురమునకు, శ్రీరాముడి యొక్క పురం అంటే విష్ణువు, వైకుంఠం యొక్క ప్రాప్తి కలుగుతుంది, చేరుతాడు అని అంటున్నారనమాట. జహా జన్మ హరిభక్త కహాయి. ఒకవేళ అప్పుడు కూడా ఏదైనా ప్రారంధ కర్మలు చాలా కఠినంగా ఉండి జన్మ తీయాల్సి వచ్చినా ఆ జన్మ హరిభక్తుడి రూపంలోనే పుడతాడు అని
అర్థం అన్నమాట. జన్మ అంటే మళ్ళీ జన్మ అనేది ఒకవేళ వస్తే అది హరిభక్తుడి రూపంలోనే పుడతాడు, కీర్తింపబడతాడు అని చెప్పబడుతున్నారు. అంటే జన్మ రావడము అంటే ప్రారబ్ధవశాత్తు ఇంకా కర్మ మిగిలింది, పూర్తి కర్మ కాలేదు. ఈ జన్మలో సగాయుర్దాయం తర్వాతే ఈశ్వర స్మరణ ఇవన్నీ అలవరుచుకున్నాడు, చేసుకోవడం మొదలెట్టాడు. కానీ కర్మలు ప్రారబ్ధం అనేది అనుభవించాల్సిందేగా. అలా దాంట్లో అనుభవించవలసిన విశేషం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి వచ్చినా ఏదో దైవభక్తి స్మరణలో దైవ మార్గంలో అతను హరిభక్తుడిగా కీర్తింపబడతాడు అని విశేష జన్మ కలుగుతుంది అని అంటున్నారన్నమాట 34వ శ్లోకంలో. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ.